అన్న ఒకసారి చూడండి, ఫోటో తీసుకుంటాం. రమణి కెమెరా లైట్ అది ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడే తెలుసుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేల దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్ లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైంది ఒకసారి ఆలోచించుండ్రి. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడనైతే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చినా ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగా అయినా, ఈ రోజైనా ఎంపీగా అయినా, రేపైనా ఇంకో స్థానంకి ఇంకొక మెట్టెక్కినా, ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటర్ మహాశైలకి దయించి 1000-2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడ దోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఇది నా కోపం కాదు, ఇది నా ఆవేదన. కడుపు కాలినటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గ బిడ్డగా మాట్లాడుతున్నా నేను. అందుకని దయించి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశైలారా ఆలోచించుండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా, నేను ఎవరైనా కావాలని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసినట్టు మీకు అనిపించిన గాంధీ చౌరస్తా కాడి నుంచి మొదలుకుంటే శివాజీ చౌరస్తా దాకా ఏడ మీరు చర్చకు పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన ఏ అక్షరంలో అయినా తప్పు ఉంటే, అరే కేసీఆర్ పేరు మీద స్కూల్ కట్టి 10 ఏళ్లలో కేసీఆర్ స్కూల్ ఓపెనింగ్ చేయడం చేతగాని మీరు ఇంకా చర్చల గురించి మాట్లాడుకుందామా? ఏం చేసిర్రు? కట్టినాక ఓపెన్ చేయడానికి నొప్పేది మీకు 2 ఏళ్ళు ఎందుకు ఖాళీ పెట్టిరు స్కూలు? ఓపెన్ చేసి శిలాఫలకం వేస్తే రఘునందన్ అనేటువంటి పేరు రాయాల్సి వస్తుందని ఉత్తగా కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల స్కూల్ని నాశనం చేసింది మీరు. కేసీఆర్ ఇక్కడికి వస్తే 2 రూపాయలు అడుగుదామంటే కేసీఆర్ ని దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ ఆయన చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుండ్రి. వాళ్ళు పోటీ చేసే కంటే ముందు, కౌన్సిలర్ అయ్యే కంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుండ్రి. మీ ముంగట్లే తిరిగిరు, మీ ముందే ఉన్నారు. 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు, మాట తప్పలేదు. పొద్దున్న లేస్తే దుబ్బాక క్యాంప్ ఆఫీస్నే ఇల్లు అనుకొని బతికినాం తప్ప మేము బయటికి తిరగలేదు. మీలాగా రియల్ ఎస్టేట్లు వేసుకోలేదు, పబ్బులు క్లబ్బులు కావాలని అడగలేదు. ఎవరన్నైతే ఒక మండలం చేయమని అడిగినాం, ఎవరన్నైతే రోడ్ ఇవ్వమని అడిగినాం, ఎవరన్నైతే ఒక స్కూల్ ఇవ్వమని అడిగినాం తప్ప మేము వేరేదేం అడగలేదు. దిస్ ఈజ్ అవర్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక. అందుకని ఒకసారి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని, భారతీయ జనతా పార్టీని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మార్పు అని అప్పుడు అడుగుండ్రి, బరాబర్ చేసి చూపెడతా అని చెప్పి సందర్భంగా దుబ్బాక ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రోజు వచ్చి నేను దుబ్బాకలో పనిచేయలేదు.